ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పాలకులు ఎంత మొత్తుకున్నా వాళ్ళు నోరు తెరిచి నిజం చెప్పుకున్నా కాళేశ్వరమే మళ్లీ దిక్కైంది. ఇది ఇవాళ మరోసారి రుజువైంది. ఎన్ని విమర్శలు చేసినా కూలేశ్వరం అంటూ ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా కాళేశ్వరమే తెలంగాణకు జలప్రదాయిని అన్న నిజం నిరూపితమైంది. వరద గోదావరి ఉప్పొంగటంతో అన్ని మోటార్లను ఆన్ చేసిన అధికారులు కాళేశ్వరం నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో తెలంగాణ రైతాంగం రేవంత్ సర్కార్కు కాళేశ్వరమే దిక్కైందంటూ దిక్కులు పిక్కటిల్లేలా నిలదీస్తోంది. కాళేశ్వరం లేకపోయినా పంటలు పండించినామంటూ 15 ఆగస్టు నాడు తప్పుడు కూతలు కూసిన రేవంత్ కు ఇది చెంపపెట్టు లాంటి సమాధానమే. ఇక కాళేశ్వరంతో పని లేదు అన్నట్టు అప్పులు కుప్పలు తెప్పలు అయ్యాయన్నట్టు రేవంత్ తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెప్తారు? కాళేశ్వరం పనైపోయిందని నిందను బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపేందుకు కుటిల ప్రయత్నాలు చేశాడు రేవంత్. కానీ ధర్మం అనేది ఒకటి ఉంటుంది, న్యాయం అనేదే ఎప్పటికైనా గెలుస్తుందని రుజువైంది. ఏ కాళేశ్వరం నీళ్లు అక్కర్లేదని రేవంత్ కేసీఆర్ సర్కార్ మీద కుటిల ప్రయత్నాలు చేశాడు. అదే రేవంత్ కాళేశ్వరం నీళ్లను విడుదల చేయండని అధికారులకు చెప్పక తప్పలేదు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కన్నా రేవంత్ కు రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ. ఇది తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా మన రైతాంగం చేసుకున్న దురదృష్టం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఏ కాళేశ్వరం నీళ్లైతే అక్కర్లేదని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ మీద కుటిల ప్రయత్నాలు చేశాడో అదే రేవంత్ కాళేశ్వరం నీళ్లను విడుదల చేయండి అని అధికారులకు చెప్పకైతే తప్పలేదు. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, గోదావరి నది పొంగిపోతుంది. ఈ నేపథ్యంలో కొంత భాగమైన మెదక్ కావచ్చు, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కొంత వర్షపాతం లోటుగా ఉంది, వర్షపాతం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగానికి పంటలు ఎండిపోతున్నాయి, పంటలంతా కూడా అరిగోసపడుతున్నారు. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. పూర్తిగా నీళ్లను గాలికి వదిలేస్తున్నారు, ఏపీకి తాకట్టు పెట్టారని చెప్పేసి విమర్శలు చేశారు. అయితే గోదావరి నది నీళ్లు ఏదైతే కాళేశ్వరంలో భాగమైన గోదావరి నది నీళ్ళు జలాలను ఇవాళ లిఫ్ట్ చేయక తప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరంపై కుటిల ప్రయత్నాలు చేసిర్రు. ఇష్టానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఇవాళ రైతుల ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం తలకు తప్పలేదు. ఏదైతే ఏ నోరుతో అయితే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పారో అదే నోరుతో ఇవాళ కాళేశ్వరం జలాలు వాడుకోవాలి, కాళేశ్వరం లిఫ్టులు ఆన్ చేయండి అని చెప్పేసి అధికారులకు చెప్పిన పరిస్థితి చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ విధానం అర్థమైపోయింది. ఇవాళ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా ఆనాడు కుట్రలు పనిరు. కానీ వాళ్ళ అవే నీళ్లు రైతాంగానికి దిక్కైనా అవే నీళ్లు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వండి అని చెప్పిన మాటలు చూస్తుంటే పూర్తిగా కాళేశ్వరం వరప్రదాయిని, కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ తెలంగాణకు జలసిరి అని చెప్పక తప్పదు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే రాష్ట్ర రైతాంగం అలోగత ఏది వల్ల రాష్ట్ర రైతాంగానికి ఆనాడు కనీసం 100 ఎకరాల్లో కూడా సాగు జరగని మండలాలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి. కానీ వాళ్ళ లక్షల ఎకరాల్లో సాగు చేసి కనీసం గుంట ఉంటే కూడా ఇవాళ వరి నాటు చేసుకున్న పరిస్థితి ఏర్పడిందంటే దీనికి బాజాప్తగా కాళేశ్వరం జలాలే అని చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఇలా ప్రభుత్వం ఒప్పుకుంది, కాళేశ్వరం జలాలు విడుదల చేయండి, కాళేశ్వరం పంపులు అందిండి అంటే ఇవాళ ఖచ్చితంగా కాళేశ్వరం యొక్క ఘనత, కాళేశ్వరం యొక్క గొప్పతనం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా అర్థమైనందుకు దీనికి కృతజ్ఞతలు చెప్తున్నారు రైతులంతా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి ఇదే విధంగా ఉండాలని చెప్పేసి కూడా వారంతా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఏ కాళేశ్వరం నీళ్లైతే అక్కర్లేదని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ మీద కుటిల ప్రయత్నాలు చేశాడో అదే రేవంత్ కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలని అధికారులకు చెప్పకైతే తప్పలేదు. కాళేశ్వరం లేకపోయినా పంటలు పండించామంటూ 15 ఆగస్టు నాడు తప్పుగా మాట్లాడిన సీఎం రేవంత్ కు ఇది ఒక చెంపపెట్టు లాంటి సమాధానం అని విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి.